నమస్తే అండి. నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు నా దగ్గర ఉన్న నల్ల పూసల కలెక్షన్ చూపించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నేను వేసుకున్న దాంట్లోనే చూపిస్తాను. నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను. నేను ఫస్ట్ చూపించాలనుకుంటుంది నేను వేసుకున్నది నల్ల పూసలు. ఇది నాగవల్లి పూస అని మన మ్యారేజ్ అప్పుడు కడతారు కదా, అది నేను అది పడేయకుండా ఇలా జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఫస్ట్ నేను చూపించేది ఇవి డ్రాప్స్ టైప్ అన్నమాట. ఇది ఇట్లా నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇట్లా అన్ని డ్రాప్స్ లాగా వస్తాయి, బాగుంటుంది. ప్యూర్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఉంటుంది. నేను విడిగా పిక్స్ పెడతాను, మీకు కావాలంటే చేయించుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ ఇవి ప్యూర్ పర్ల్స్. ఈ పర్ల్స్తో నేను ఇలా చేయించుకున్నాను. ఇది 2 లైన్స్ చేయించుకున్నా, అంటే శారీస్ మీదకి బాగుంటుందని ఇలా చేయించుకున్నాను. నెక్స్ట్ నేను రీసెంట్గా కస్టమైజేషన్ చేయించుకున్నాను. స్క్వేర్ టైప్ది ఇది. ఇట్లా స్క్వేర్ వచ్చి చైన్ అక్కడక్కడ బ్లాక్ డైమండ్స్ టైపు వచ్చాయి. బ్లాక్ డైమండ్స్ అని వస్తారు, లేకపోతే బ్లాక్ క్రిస్టల్స్ లాగా 2 టైమ్స్ అలా ఉంటాయి. ఇలా ఇది చైన్ వచ్చింది ఇలాగా. నెక్స్ట్ నేను గోల్డ్లో చేయించుకునే సింపుల్గా డైలీ వేర్ వేసుకునేలాగా నేను చేయించుకున్నాను, అది చూపిస్తాను. ఇవి మొత్తము గోల్డ్ పూసలు అన్నమాట. గ్రాముకి ఇన్నని వస్తాయి అన్నమాట. మనం గ్రాముకి ఒక సైజుని బట్టి ఉంటాయి. ఇవి చాలా స్మాల్ సైజు విత్ క్రిస్టల్స్లో నేను గుచ్చిపించుకున్నాను. మొత్తం ఇవన్నీ గోల్డ్ బీడ్స్ అన్నమాట. ఇట్లాగా దీంట్లో సైజెస్ ఉంటాయి, చాలా సైజెస్ ఉంటాయి. పెద్ద ఉంటాయి, నేను వేసుకున్న లాంటిది ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి. గ్రామ్కి ఇవి ఎన్ని బీట్స్ వస్తాయో అన్ని తీసుకొని అలా గుచ్చించుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, చాలా మంది అడిగారు, అందుకే చూపిస్తున్నాను. నేను డైలీ వేసుకుంటాను ఇవన్నీ డైలీ వేసుకుంటా విత్ హుక్స్. ఇది కూడా గోల్డ్. నేను ఇంకొకటి కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇవి బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఇవన్నీ బ్లాక్ బీడ్స్. నేను వేరే శారీ కావాలని ఈ బ్లూ బీడ్స్ వేయించుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను వేసుకున్నవి ఏమన్నా పిక్స్ ఉంటే పెడతాను, లేదంటే ఇవే పిక్స్ పెడతాను. మీరు కావాలంటే చేయించుకోవచ్చు కస్టమైజేషన్. ఇట్లా వచ్చి ఇది ఫిష్ టైల్ లాంటిది చైన్ వస్తుంది నెక్కి, బాగుంటుంది వేసుకుంటే. నేను స్కై బ్లూ శారీ కోసమని ఇలా చేయించుకున్నాను. అప్పట్లో చాంద్బాలి చాలా ఫేమస్ కదా, చాంద్బాలి ఇయర్ రింగ్స్ అని పెండెంట్స్ అని చాలా వస్తున్నాయి కదా, అలా చాంద్బాలి ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ ఇలా చేయించుకున్నా. సేమ్ ఇలాంటివి ఇయర్ రింగ్స్ వస్తాయి సెట్ లాగా, శారీస్ మీదకి బాగుంటుందని ఇది సింగిల్ లైన్ చేయించుకున్నాను విత్ పర్ల్స్. చాలా బాగుంటుంది ఇది. తర్వాత నేను ఒక సీరియల్లో చూసి అలాంటిది కావాలని చెప్పి నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇదిగోండి లాకెట్ ఇలా వస్తుంది, ఇలా విత్ టూ లైన్స్. ఇవన్నీ నెక్ ఇంతే వస్తాయి. నేను శారీస్ మీదకి పర్టికులర్గా చేయించుకోవాలనుకుంటే కొంచెం లెంత్ పెద్దగా చేయించుకుంటాను. మన నెక్ సైజుని బట్టి లెంత్ చేయిస్తారు. విత్ దీనికి పర్ల్స్ వచ్చాయి, రూబీ విత్ ఎమరాల్ గ్రీన్ టైపు స్టోన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మీనాకారి బర్ల్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మీనాకారి బర్ల్స్ విత్ పర్ల్స్ అన్నమాట. ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది ఒక పెయింటింగ్ టైప్ ఉంటుంది, ఇది సింగిల్ లైన్. ఇట్లా దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. బాల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు బ్లాక్ అయితే అన్నిటి మీదకి యూజ్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను. తర్వాత నేను గోల్డ్లోనే గోల్డ్ తీగతో చేయించుకున్నా, అంటే 2 లైన్స్ అన్నమాట.
గోల్డ్ కట్టు తీగ టైపుగా అల్లుతారనమాట. చాలా బాగుంటది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇదిగోండి. దీనికి ఇలా హుక్ ఉంటుంది. దీనికి కావాలంటే లాకెట్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా నెక్ వరకే వస్తుంది అనమాట. బాగుంటుంది ఇది కూడా. ఇట్లా 2 లైన్స్ శారీ మీదకి. నేను కరెక్ట్గా నెక్ లెంతే తీసుకుంటా అన్ని. ఇప్పుడు నేను వేసుకున్నంత లెంతే ఉండేలా చూసుకుంటా విత్ హుక్. ఇట్లా ఇది బాగుంటుంది అనమాట. రఫ్ డైలీ యూజ్ చేసినా ఏం కాదు ఇవన్నీ. తర్వాత రియల్ రూబీ చేయించుకున్నాను. ఇది రియల్ రూబీ. ఇవి క్రిస్టల్స్, బ్లాక్ క్రిస్టల్స్. ఇంకా దీనికి ఏమి గోల్డ్ టచ్ అలాగేం లేకుండా ఇలా చేయించుకున్నా. ఇది స్మాల్ డ్రాప్ లాగా వస్తుంది అంతే. ఇవన్నీ కొంచెం వెస్ట్రన్ టైపు డ్రెస్సెస్ వాటి మీదకి ఇవి బాగుంటాయి అన్నమాట. దీంట్లోనే నేను చాలా చేయించుకున్నా, సింగిల్ లైన్వి అలాగా. దాంట్లో కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ప్లెయిన్ బ్లూ, లేకపోతే ఇట్లా డ్రాప్ లాగా, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఇంకొకటి ఏమో గ్రీన్ కొంచెం ఇది మింట్ గ్రీన్ టైప్ది ఉంటది అనమాట. ఇది సైడ్ ఇట్లా మింట్ గ్రీన్, మధ్యలో గ్రీన్ బాల్, ఇట్లా కస్టమైజేషన్. ఇది 2 లైన్స్ వేరే శారీ మీదకి కావాలని నేను ఇలా చేయించుకున్నాను. ఇవన్నీ కొంచెం 18 లెంత్ లాగా అంత కొంచెం శారీస్ మీదకి యూజ్ అయ్యేలా చేయించుకున్నా. డైలీ ఇవన్నీ 16 ఇంచెస్ చేయించుకుంటా. ఇంకా 2 స్టెప్స్ ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. 2 స్టెప్స్ కూడా నా దగ్గర 2-3 మోడల్స్ ఉన్నాయి. మీకు ఒక మోడల్ చూపిస్తాను. ఇలా 2 స్టెప్స్ అనమాట. శారీస్ మీదకి ఇలాంటివి బాగుంటాయి అనమాట. సింపుల్ గా ఇవి ఒక్కటి వేసుకున్నా చాలు. ఇట్లా ఇవి కూడా కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది. శారీస్ మీదకి బాగుంటుంది అనమాట. ఇది మొత్తం పర్ల్స్ ఇట్లా వచ్చింది అనమాట. ఇవి ట్రెడిషనల్గా వేసుకోవాలి అంటే ఇట్లా సింపుల్గా గోల్డ్ పెండెంట్ లాగా వచ్చి ఇవి డైలీ వేసుకోవడానికి బాగుంటుంది. సింపుల్ తక్కువ రేట్లో వచ్చేస్తాయి అనమాట గోల్డ్. ఇది సింపుల్గా చేయించుకున్నాను. ఇలాగా కనిపిస్తుందా, లాకెట్స్ ఇలా ఉంటుంది. గోల్డ్ అంటే నేను పాటించేది ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నా అండి. ఇప్పుడు రోజుకి గోల్డ్ చాలా పెరిగిపోతుంది. అప్పుడు మనము ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం సేవ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక చిన్న టిప్, నేను ఫాలో అయ్యే టిప్ మీకు ఒకటి చెప్పాలను. మంత్లీ కొంచెం అమౌంట్ అంటూ మనం పక్కన పెట్టుకుంటే ఒక్క బిస్కెట్ బంగారం కొనడం పెద్ద ఇదేం కాదండి. నేనైతే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని సేవ్ చేసుకొని ఒక 10,000 లేదంటే 2 months కలిపి ఒక 10,000 అలా గ్యాదర్ చేసుకొని అప్పుడొక గ్రాము అలా తీసుకుంటానన్నమాట. తీసుకొని ఒక 1 year అయ్యేసరికి ఒక బిస్కెట్ బంగారం అయిపోయింది. అవునా కాదా? అందుకని అట్లాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఇప్పుడు ఇంట్లో ఉంచుకొని పాకెట్ మనీ లాగా ఉంచుకొని ఏం చేస్తాము, అట్లాగే ఇప్పుడు మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000కే బంగారం తీసేసుకున్నాం అనుకోండి, అట్లాగా అప్పుడొక గ్రాము ఇయర్ కి ఒక బిస్కెట్ బంగారం కొనేసేయచ్చు. లేదు కొంతమంది ఫైనాన్షియల్ గా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇయర్ కాకపోతే ఇంకా 2 years కైనా కానీ మనం ఒక బంగారం అంటూ జమ అయ్యిద్ది అనమాట. నేను వాడే టిప్ మాత్రమే చెప్పాను, తప్పుగా అనుకోవద్దు. నేను సేవ్ చేసుకునేది నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ట్రెడిషనల్ గా వేసుకోవాలని నేను అప్పుడు బాగా చేపించుకున్నాను అనమాట. ఇవి మొత్తం గజ్జెలు, ఇలా గజ్జెలు వస్తాయి, బ్లాక్ బీడ్స్. ఇలా ఇలా మనకి నెక్ సైడ్ ఏమో అంత బ్లాక్ వస్తుంది, బ్లాక్ బీడ్స్. ఇట్లా బాగుంటది. ఇది సింపుల్ గా కొంచెం నారాయణపేట శారీస్ అట్లా చిన్న చిన్న బార్డర్స్ ఉండే శారీస్ కి అయితే చాలా బాగుంటది. రెగ్యులర్ గా కూడా వేసుకోవచ్చు. నేను అట్లాంటి శారీస్ కి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. తర్వాత ఇంకా ఇంతాక గ్రీన్ చూపించాను కదా, అలాంటిది బ్లూ షేడ్ ది చేయించుకున్నాను అనమాట. ఇట్లా మధ్యలో గోల్డ్ బాల్ విత్ బ్లూ
కొంచెం లావెండరు అలా షేడ్ వచ్చేలాగా ఇది సింగిల్ లైన్. ఇంకొకటి నేను లెంత్ మనకి పోనీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఒక టిప్ చెప్తాను అనమాట. ఇట్లా ముడేసుకుంటాను ఒక సైడ్, ఇట్లా ముడేసుకుంటే మన నెక్ లెంత్ సరిపోతుంది అనమాట. మరీ లాంగ్ అయిపోయి చీరలోకి వెళ్ళిపోవడము అట్లా అవ్వకుండా ఇట్లా ఒక సైడ్ ముడేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా చేస్తే ముడే వచ్చేస్తుంది కదా, అలా చేసుకున్నా. ఇలా లాంగ్ ఉందని నేను అలాగ వేసుకున్నా. కొన్ని శారీస్ కి లాంగ్ వేసుకుంటా, కొన్ని శారీస్ కి షార్ట్ వేసుకుంటాను అనమాట. ఇంకొకటి ఇది 2 స్టెప్స్ అండి, 2 స్టెప్స్. ఇందాక కొంచెం పర్ల్వి చూపించా కదా, ఇది ఓన్లీ ఇలా 2 స్టెప్స్. ఇట్లా చైన్కి వచ్చి ఇవి లాకెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ శారీస్ మీదకి బాగుంటాయి, కొంచెం లాంగ్ వస్తాయి. లేదు ఇది కరెక్ట్ నా లెంత్ ఇక్కడ వరకే వస్తాయి. నేను కొన్ని వెస్ట్రన్ గా డ్రెస్సెస్ మీదకి, కొంచెం జీన్స్ల మీదకి అలా వేసుకోవాలంటే ఇట్లాంటి సింగిల్ బాల్స్ వేయించుకొని ఇలా చేయించుకుంటా అనమాట. ఇవి ఓన్లీ నెక్ లెంతే వస్తాయి. కొన్ని డ్రెస్సెస్ సింపుల్ డ్రెస్సెస్ కి వాటికి వేసుకోవాలంటే ఇలా బర్ల్స్ చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. రియల్ ఉంటాయి, లేదంటే ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇదొకటి అనమాట, ఇదొకటి బాల్. నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే నేను చూపించాను. నమస్తే. ఇంకా ఏమన్నా వీడియోస్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అని అనుకునేవి కామెంట్ చేయండి. చూడడానికి అందరు చాలా మంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ చేయట్లేదు, కొంచెం అది దృష్టిలో పెట్టుకొని చెయ్యండి. నేను ఇంకా కొత్తగా చేస్తాను, మీ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.